మొట్టమొదటిగా మన ప్రభు ఆయన రక్షించారు. ఆయన రక్షించిన తర్వాత చాలా ఆసక్తిగా ఉండేవాడు అనమాట. ఎంత ఆసక్తిగా అంటే మరి ఇదివరకు ఎప్పుడూ చర్చికి వెళ్ళలేదు, దేవుడిని నమ్మేవారు కదా. మరి ఆయన గారి సాక్ష్యం చాలామందికి తెలుసు. అలాంటిది మరి వాళ్ళ యొక్క పెద్ద కుమార్తెకు వచ్చిన బలహీనతను బట్టి ఆయన ప్రభు దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో మరి ఏ మందిరానికి వెళ్ళాలన్నప్పుడు మరి మా అమ్మగారికి బాగా ప్రియమైన తమ్ముడు అనమాట. ఎప్పుడు ఆయన కోసం ప్రార్థన చేసేది. విజయవాడలో ఉన్నారంటే మా ఇంటికి తీసుకొచ్చి చాలా కాలం రాల. అలాంటి పరిస్థితుల్లో మరి ప్రభు ఆయనకి ప్రేరేపణించి నేను గాస్పిల్ హాల్లో సండే స్కూల్ పరిచయంలో వాడబడుతున్నాను, మా మేనగోడ ఉందని అక్కడికి వచ్చారు. వచ్చి ప్రార్థన చేసుకోవాలి, నేను రక్షణ పొందాలి, నేను ప్రభు దగ్గరికి వచ్చాను అని అన్నప్పుడు నేను మరి దైవజనులతో ప్రార్థన చేయించి కొన్ని దినాలు ప్రభు సన్నిధిలో ప్రార్థించుకున్నారు. ప్రభు దర్శించాడు, రక్షించాడు. మరి మా రక్షించబడిన తర్వాత అత్తమ్మ మరి బిడ్డలు అందరూ కూడా రక్షించబడ్డారు. మరి ఎప్పుడూ కూడా ఆయన ఖాళీగా ఉండటం కానీ మరి సోమరిగా ఉండటం కానీ నేను ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడూ కూడా ఎంతో ఆసక్తి. ఎప్పుడు చెప్పేవాళ్ళు నాకు, నేను అడవి ప్రాంతాల్లో ప్రభు గురించి తెలియని స్థలాల్లో దేవుని సువార్తని ప్రకటించాను. నేను అనేదాన్ని ప్రార్థన చేసుకోండి మావయ్య, మీరు ప్రభు సేవ చేయాలని మీకు ఆశ ఉంటే ప్రభువు చెప్తాడని. కానీ ప్రభు ఒక మాట చెప్పారంట, నువ్వు బోధకుడుగా సువార్త ప్రకటించే వ్యక్తిగానే ఉండమని ప్రభు చెప్పారంటే ఆ ప్రకారంగానే రక్షించబడిన తర్వాత అనేక స్థలాల్లో మరి మేము గాస్పిల్ హాల్కి వెళ్ళేటప్పుడు మరి ఎంతోమంది సేవకులు ఆయన్ని పాటలు పాడటానికి పిలిచేవారు. ప్రభు మంచి స్వరాన్ని ఇచ్చారు ఆయనకి. మరి అలాంటి పరిస్థితుల్లో గాస్పిల్ హాల్ ఎన్ని స్థలాల్లో మా సేవా పరిచయం ఉందో అన్ని స్థలాల్లో కూడా మరి దేవుని కొరకు వాడబడ్డారు. ఎందుకంటే మాతో పాటు శారమ్మ గారు అని ఆవిడ ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఆవిడ మేము కొంతమంది యవనస్తులు వెళ్ళేవాళ్ళం. ఎంత దూరమైనా సరే మరి ఎంత దూరమైనా దేవుని సేవ చేయాలని ఆయనకి ఎంతో ఆశ అన్నమాట. అలా మరి దేవుని కొరకు వాడబడుతున్న సమయంలో ఆయన సమయాన్నే కదా ఆయన ధనాన్ని కూడా ఎంతో వెచ్చించేవాడు. ఎక్కడికైనా వెళ్తే పాటలు పాడిన వాళ్ళకి డబ్బులు ఇస్తారు. కానీ ఆయన పాటలు పాడి అక్కడ సేవకుల పరిస్థితి కనుక్కొని ఆ సేవ ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలనేది అంతా కూడా ఆలోచించి వాళ్ళకి కావాల్సిన సహాయం అంతా కూడా చేసేవాళ్ళు అనమాట. ఏదో నేను ఆయన గొప్ప చేయడం కాదు, మరి ఆయన సాక్ష్యం చాలామంది తెలుసు. ఆ ప్రకారంగా సేవలో వాడబడుతున్న సమయంలో మరి ప్రభు పిలిచారు మరి ఇక్కడ సువార్తను ప్రకటించమని. మరి ఈ గ్రామం ఎందుకైతే వచ్చారో చాలామంది తెలుసు. అయితే ఈ గ్రామాన్ని ప్రభు చూపించారంట. మరి కొన్ని దినాలు మరి మా అత్తమ్మ కూడా రక్షించబడ్డారు కాబట్టి అక్కడ సంఘం ఎంతో ప్రార్థన చేయించి 2007 సంవత్సరం నవంబర్ 26వ తారీఖున ఇక్కడ సేవను ప్రారంభం చేయడానికి మరి ఆ దినాల్లో జాన్ జస్వంతరాయ్ గారు ఉన్నారు. మరి ఆ దైవదేవుని పిలిచి ఇంకా కొంతమంది సేవకులను పిలిచి ఇక్కడ పెద్ద మైదానం ఉంది. ఆ మైదానంలో సేవను ప్రారంభించారు. కొంతకాలం వరకు మరి ఇక్కడ కొంతమంది విశ్వాసులు ఇంట్లో మరి అక్కడ మరి స్వార్థ ప్రకటన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. మరి సొంత తన యొక్క కష్టార్జితం అంతా కూడా దేవుడి సేవ కోసం ఖర్చు పెట్టడానికి ఆయన ఇష్టపడేవాడు. మరి మందిరం కట్టారు. మరి ఇది అసలు అడవి. మేము వచ్చేటప్పుడు చాలా భయపడేవాళ్ళం. రోడ్డు సరిగా ఉండేది కాదు, ఎత్తు పల్లాలు, వర్షం వస్తే అసలు అడవి అంతా భయంకరంగా ఉండేది. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రభువును ప్రేమించి మరి ఆయనకున్న మరి ఐశ్వర్యం, ఎంతో ఐశ్వర్యం ఇచ్చాడు ప్రభు. కానీ అంతటిని కూడా విడిచిపెట్టి నశించుకోవచ్చిన ఆత్మల కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. మరి ఆయనతో పాటు మరి ఇక్కడ సేవా ప్రారంభానికి అన్ని విషయాల్లో కూడా మరి రావడానికి సహకారంగా ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశాడండి. దేవుడు నాకు స్తోత్రం. మరి దేవుడు ఒక్కరి విధేయత అనేకులకు ఆశీర్వాదం అని చెప్పే రీతిగా మరి ఆయన యొక్క విధేయతను బట్టి ఇక్కడ సేవను ప్రారంభం చేయటం, దేవుని మాటను బట్టి ఇప్పటి వరకు కూడా సేవను జరిగిస్తున్నారు. మరి ప్రభు చిత్తానుసారంగా మరి గత సంవత్సరంలో మరి జూన్ 18వ తారీఖున ప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోయారు. అయినప్పటికీ దేవుడు ఇక్కడ సేవను జరిగిస్తున్నారు. ఎన్నో గొప్ప కార్యాలు. అసలు మేము ఇక్కడ వచ్చినప్పుడు మనుషులు మరి ఎలా ఉన్నారంటే చెప్పలేదన్నమాట నేను. కానీ దేవుని యొక్క దాసులు ఆయన దేవుని మాట ప్రకారం సేవను ప్రారంభం చేశారు. అనేకులు రక్షించబడ్డారు. సేవ ప్రారంభం సంవత్సరంలోనే డిసెంబర్ నెలలో సెమీ క్రిస్మస్ కూడా ఇక్కడ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పటి వరకు కూడా సేవను జరిగిస్తున్నారంటే దేవుని నామ స్తోత్రం.
మరి విడవబడిన కుటుంబం ఇంకా ప్రభు సేవలో ఉండాలి. మరి ఒక కుమారుని దేవుడు ఇచ్చాడు. మరి ఆ బిడ్డ కూడా సంపూర్తిగా దేవుని పరిచర్యలో ఇంకా వర్ధిల్లాలని మరి ఇక్కడ సేవ చేస్తున్నాం. మరి కృపారావు బాబుకి, రేఖమ్మకి దేవుడి ఇప్పటి వరకు కూడా దేవుడు నడిపించాడంటే దేవుని నామ స్తోత్రం. ఇంకా అనేకులు దేవుడితో తిరగాలని మరి దేవుడు ఆయన మాట ప్రకారంగా మరి అశోక్ గారు దేవుడి మాట ప్రకారం ఇక్కడ అన్నీ చేశారు. మరి మిగిలిన కార్యక్రమాల్లో కూడా దేవుడు బిడ్డలు తోడుగా నడిపించాడు. మీరందరూ కూడా ప్రార్థించమని ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. మానవులుగా అనేక విషయాలు ఉండొచ్చు, కానీ దేవుని మాట ప్రకారం ఆయన జీవించాడు. ఆయన బలాన్ని, ఆయన యొక్క ధనాన్ని, ఆయన యొక్క సమయాన్ని అంతా కూడా దేవుడి కోసమే ఖర్చు పెట్టాడు. ఎప్పుడు కూడా ఖాళీగా ఉండేవాడు కాదు. నన్ను ఎప్పుడు కాపాడే ఉద్యోగం అంట సంపాదించి ఏం చేస్తారు, కానీ మరి దేవుని మాట ప్రకారంగా జీవించాడు కాబట్టి ఇప్పటి వరకు కూడా దేవుడి సేవ నిలబెట్టాడు. కాబట్టి ఇంకా దేవుని పరిచర్య అంతవరకు ప్రభువు రాకడ మరి ఆలస్యం అయితే అప్పటి వరకు కూడా దేవుని కార్యాలు జరిగించడానికి దేవుడి బిడ్డలు నిలబెట్టేటట్టు మరి మీరందరూ కూడా ప్రార్థించండి. కొంచెం మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.